హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం బాలింతల కోసం 2 స్పెషల్ కర్రీస్ వండుకున్నామండి. బాలింతలు పత్తి ఉంటారు కదా, ఈ కర్రీస్ వండుకొని తింటే పాలు బాగా పడతాయి. ఆ పాలు తాగిన పిల్లలు కూడా పుష్టిగా ఉంటారు. ఒకటి వెజ్ కర్రీ, ఒకటి నాన్ వెజ్ కర్రీ. మునగాకు తెలగపిండి కర్రీ ఒకటి, 2 ఎగ్ మునగాకు పొరటు అండి. ఈ మనం బాలింతలే కాదండి, మనం కూడా తింటాం కదా. ఆదివారం ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తినాలంటారు కదా. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ మరికొంతమందికి ఈ వీడియో చేరుకుంటుంది. ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ఈ కర్రీ బాలింతల కోసం వాడుకునే పని అయితే మనం గానుగ నూనె అంటారు కదండి, నువ్వుల నూనె, ఆ నూనెతో చేస్తారండి. లేదా నెయ్యితో, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యితో కానీ చేస్తారు. మనమైతే ఈరోజు నెయ్యితో చేసుకున్నామండి. మనం ఇంట్లో కోసం చేస్తున్నాం కాబట్టి నెయ్యితో చేసుకున్నాం. ఒక మందపాటి కడాయి పెడుతున్నానండి. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. మీకు ఒకవేళ నెయ్యి అందుబాటులో లేకపోతే నూనెతో అయినా చేసుకోండి. బాలింతలకైతే మాత్రం గానుగ నూనె కానీ నెయ్యి కానీ కంపల్సరీ అండి. కొంచెం మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఆవాలు చిట్లాయండి. మినపప్పు మాత్రం వేస్తున్నాను నేను. బాలింతలు శనగపప్పు వాడకూడదు కదండి, మినపప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంట్లో కదా శనగపప్పు వాడుకోండి. శనగపప్పు మినపప్పు 2 వేసుకోవచ్చండి. వెల్లుల్లి గర్భాలు ఒక 10 క్రష్ చేసుకున్నానండి, వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా బాలింతలకి అయితే వేయండి, ఇంట్లో కాబట్టి వేస్తున్నాను. ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి తుంచేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి. వేగాయండి. ఈ కప్పుతో 1 కప్పు తెలగపిండి తీసుకున్నామండి. 3 కప్పుల మునగాకు వేస్తున్నాను. మునగాకు తెలగపిండి ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదండి. 3 కప్పులు వేసుకున్నా కదండి. ఈ మునగాకు వేగనివ్వాలి. వేగినాక వాటర్ పోస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో వెల్లుల్లి గర్భాలు కూడా బాగా వేగాలండి. ఆ వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. బాలింతలకైతే వెల్లుల్లి ఎక్కువే వాడుకుంటాం కదండి. సో ఈ కర్రీకి నేను కాస్త వెల్లుల్లి కూడా ఎక్కువ వేసాను. 1 కప్పు తెలగపిండి అనుకున్నాం కదా, మనం 3 కప్పులు అంటే మునగాకు ఉడికేందుకు 1 కప్పు పడుతుందండి. తెలగపిండి కోసం ఒక 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇక మునగాకు మనం వేపేసాం కాబట్టి నీళ్ళు తక్కువ పోసుకున్నా ఇబ్బంది లేదు. వేపిన తర్వాతనే మీరు వాటర్ పోసుకుంటే బాగుంటుందండి. 1 తెలగపిండికి 2 కప్పుల వాటర్ పోస్తున్నాను. 1 కప్పు తెలగపిండి, 2 కప్పుల వాటర్. ఈ వాటర్ మరిగనివ్వాలండి. కొంచెం సాల్ట్ వేద్దాం. ఒక చిటికెడు పసుపు కూడా వేద్దామండి. వాటర్ మరిగినాక ఈ తెలగపిండిని వేసేయాలండి. ఒక చిన్న బెల్లం ముక్కేస్తున్నానండి. ఇది ఆప్షన్ అండి, కానీ బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, బాలింతల కోసం కాబట్టి నేను వేసేసి మూత పెట్టేస్తున్నాను. నీళ్ళు తెల్లేలోపు మనం ఈ కర్రీ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకున్నామా. మునగాకు టాప్ టు బాటమ్ హెల్తీగా ఉంచుతుంది. హెయిర్, ఇంకా మన హెయిర్ అండ్ స్కిన్ కూడా హెల్తీగా ఉంచుతుంది. ఈ ఆకు ఇంటర్నేషనల్ సూపర్ ఫుడ్లో ఒకటి కదా. ఐరన్ తక్కువయ్యి హెయిర్ లాస్ వస్తున్నా, ట్యాన్ అయినా ఈ ఆకును తరచు తీసుకోవాలి. ఈ ఆకు ఎంత పచ్చగా ఉంటే అన్ని యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయండి. 10 days వరుసగా తీసుకుంటే బాడీలో ఉన్న రోగాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎగ్జిమా ఉన్నవారు మాత్రం ఈ కర్రీ అంటే ఈ మునగాకును వాడకండి. ఇక తెలగపిండి మీ అందరికి తెలిసినే కదండి, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ మునగా తెలగపిండి కూర బాలింతలకు ఒక వరమే చెప్పొచ్చండి. వాటర్ తెల్లయేమో చూద్దామా. వాటర్ తెల్లాయండి. తెలగపిండి వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని
ఈ ఆకును పౌడర్ దగ్గరికి రానివ్వాలి. హైలో పెట్టుకుంటే సరిగ్గా ఉడకదండి. కంపల్సరీ ఈ తెలగపిండి అనేది ఉడకాలి. 5 minutes టైం పట్టదండి. సిమ్లో ఉడకనిద్దాం. ఈ కర్రీని పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేద్దామండి. ఎగ్ పొరటు కోసం ఒక పాన్ పెడుతున్నానండి. ఎగ్ పొరటు కదండి, ఈ కర్రీలో ఆయిల్తో చేసుకుందాం. మనం బాలింతల కోసం ఏ కర్రీ వండినా ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటామండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలు ఈ ముక్కలు వేసేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి చిన్న ముక్కలు చేసుకున్నానండి. ఇవి కూడా వేస్తున్నాను. ముందు చెప్పుకున్నాం కదా బాలింతల కోసమని. ఉల్లిపాయలు వేయడానికి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దామండి ఉల్లిపాయని. కర్రీ ఎలా ఉంది చూద్దామా. ఈ తెలగపిండి మాత్రం బాగా ఉడకాలండి. ఉడకపోతే మన పిల్లలు తినరు. పిల్లలేంటి, మనం కూడా ఆషాఢ మాసంలో తింటాం కదా, మనకు కూడా తినబుద్ధి కాదు. ఉడకనిద్దామండి. ఉల్లిపాయలు ఒక 50% వేగాయండి. మునగాకు ఒక కప్పు వేసేస్తున్నాను. ముందే మనం చెప్పుకున్నాం కదండి, ముదురు ఆకు వాడద్దు. ముదురు మునగాకు అయితే చేదొస్తుంది. లేతాకైతే ఆ ఇబ్బంది ఉండదండి. మనకు లేత కాబట్టి త్వరగా కూడా మగ్గిపోతుందండి. మునగాకు, తెలగపిండి, ఎగ్ కర్రీ చాలా క్విక్గా రెడీ అయిపోతాయండి. మునగాకు కూడా వేగిందండి. ఒక 4 ఎగ్స్ కొట్టిపోద్దామండి. మనం కర్రీలోకి సాల్ట్ వేసామండి. మునగాకులోకి ఎగ్లోకి సరిపడా ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్, మరో 1/2 స్పూన్ వరకు వేసానండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఫ్రై అయిందండి. ఇప్పుడు గుడ్లు కొట్టుకొస్తాం. ఒక్క నిమిషం కలుపుకండి. కొంచెం పెద్ద ముక్కలు కావాలంటే కొంచెం కలుపుకోండి. ఈ మునగాకు తెలగపిండి కర్రీ, ఈ మునగాకు కోరుగుడ్డు పొరుగు కర్రీస్ లాంటివి తినండి. పాలు బాగా పడతాయి. ఆ పాలు తాగిన పిల్లలు కూడా పుష్టిగా తయారవుతారు. ఇంకానండి, ఇంకొక చిన్న టిప్. పాలు తక్కువ వస్తున్న వాళ్ళకి అన్నం వండుకునేటప్పుడే వెల్లుల్లి గర్భాలు తీసి అన్నంలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని తింటే కూడా పాలు బాగా పడతాయండి. ఇంకా అప్పుడప్పుడు తమలపాకులు నములుతూ ఉంటాం. తమలపాకులు నములుతుంటే పాలు శ్రేష్టమైన పాలు వస్తూ ఉంటాయండి. ఆ పాలు తాగిన పిల్లలకి జలుబు, దగ్గు లాంటివి చేయకుండా ఉంటాయి. పిల్లలు హెల్తీగా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం కదండి. చంటి పిల్లల విషయంలో మరింత కేర్ తీసుకోవాలి. రాబోయే వర్షాకాలం, చలికాలం 1 year పాటు మాత్రం మరింత జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ ఎగ్స్ని ఒకసారి తిరిగేద్దాం. కారం బదులు మిరియాలు 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేస్తున్నానండి. వీలైనంత వరకు గానుగ నూనె, ఆవు నెయ్యి వాడుకోండి. ఆవు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ చాలామంది భయపడతారండి. గేదె నెయ్యి కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కానీ ఆవు నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉండదండి. మనకు ఇంపార్టెంట్ విటమిన్ D3 కూడా ఆవు నెయ్యిలో ఉంటుంది. అయిపోయినాయండి, క్విక్గా అయిపోయినాయి కదా. మునగాకు, తెలగపిండి కర్రీ, ఎగ్ పొరటు. ఒక్క వెజిటేరియన్స్ వారి కోసం ఒకటి, నాన్ వెజ్ వారి కోసం ఒకటి, 2 రెడీ అయిపోయింది. మీకు ఏది నచ్చితే అది చేసుకొని తినండి. డిష్ అవుట్ చేసుకుందాము. ఈ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి.
తెలగపిండి కూర అయిపోయిందండి. ఈ ఎగ్ పొరుటు 2 రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందామా. ఈ కర్రీస్ 2 రైస్లోకి బాగుంటాయి, పూరి చపాతీ రోటీలో కూడా బాగుంటాయండి. బాలింతలే కాకుండా ఆషాఢ మాసంలో ఆదివారం మనం కూడా తప్పనిసరిగా చేసుకొని తింటామండి. రాబోతుంది కదా మనకు ఆషాఢ మాసం కూడా. సో ఈ 2 కర్రీస్ మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఈ హెల్తీ డిష్ని తప్పకుండా లైక్ చేసి, మీరు లైక్ చేయటం వల్ల మరింత మందికి చేరుకుంటుంది. ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్తీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.